ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు జన్మ దినోత్సవాన్ని కొనియాడుకోటకి సిద్ధపడుతున్న మనము ఆ క్రీస్తు గురించి లోకానికి ఎరుక చేయటానికి దేవదేవునిచే ఎన్నుకోబడిన బాప్తిస్త యోహాను గురించి ఈనాడు మనము ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము ఆలకించండి. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడవైన మా తండ్రి, సర్వాంతర్యామి, ఆదియు అంతమునయున్న దేవా, మీకే స్తోత్రమయ. మీ దివ్య కుమారుని లోకానికి రక్షకునిగా పంపించటానికి ముందుగా మార్గమును సరళము చేయటానికి సిద్ధపరచటానికి మీరు పంపినటువంటి బాప్తిస్త యోహాను గురించి ఈనాడు మేము ధ్యానము చేస్తూ ఉండగా నా హృదయమును, నా పెదవులను శుద్ధి చేయండి. ఆలకించుచున్న ఈ బిడ్డలందరూ నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించమని మా నాథుడు, మీ ప్రియ కుమారుడు యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. బాప్తిస్త యోహాను గురించి మనము ధ్యానము చేస్తూ ఉన్న ఈ సమయంలో అతని గూర్చి యేసు ప్రభు పలికినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకములో జన్మించిన వారిలో బాప్తిస్త యోహాను కంటే మిన్న అయిన వారు ఎవరూ లేరు అని ప్రభు పలుకుతూ మరొక మాట అంటున్నారు అండి. పరలోక రాజ్యములో అత్యల్పుడైనటువంటి వ్యక్తి యోహాను కంటే కూడా గొప్పవాడు అని పలుకుతూ ఉన్నాడు. ఈ రెండవ భాగము గురించి ఈనాడు మనము ధ్యానము చేయము, కానీ మొదటి భాగము గురించి మాత్రమే ఈనాడు మనం ధ్యానము చేస్తాము. యేసు ప్రభు యొక్క రాకను సిద్ధము చేయటానికి దేవదేవునిచే ఎన్నుకోబడి ఈ లోకానికి పంపించబడినటువంటి వ్యక్తి బాప్తిస్త యోహాను గారు. అతని గురించి కాస్త ధ్యానము చేయటానికి ప్రయత్నం చేద్దాం. అతడు పుట్టుకతోనే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అతడు గర్భస్థ శిశువుగా ఉండగానే తల్లి మరియ రాక చేత అతడు
పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అతనికి జీవితాన్ని కాస్త తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాము. అతని తండ్రి అయినటువంటి జకరియా ఎలిజబెతములు కడు వృద్ధులైనప్పటికీ వారికి సంతానము లేదు. ఒకానొక శుభదినాన జకరియా తన వంతు ప్రకారము దేవుని సాన్నిధ్యములో యాజకత్వాన్ని నిర్వహించుతూ ఉండగా దేవుని యొక్క దూత ప్రత్యక్షమై జకర్యాని యొక్క ప్రార్థన ఆలకించబడ్డాయి, నీవు ఒక కుమారునికి తండ్రి అవుతావు అని పలకటము ద్వారా ఆ మాటలను నమ్మలేకపోయాడు జకర్యా. తన యొక్క అనుమానాన్ని వ్యక్తం చేశాడు. అయ్యా, నేను వృద్ధుడను, నా భార్య వృద్ధురాలు, మేము బిడ్డలు కనేటటువంటి వయసు దాటిన వాళ్ళం, ఇది ఎలా సంభవిస్తుంది అన్నప్పుడు ఆ దూత కాస్త కోపగించి దేవుని యొక్క ప్రణాళిక నెరవేరేటంత వరకు నీవు మోగవాడవై ఉంటావు అని పలకడం ద్వారా అతడు మోగవాడైపోయాడు. ఆ సమయంలో జకర్యాకు యోహాను యొక్క జీవిత విశిష్టతను ఎరుక చేయటం జరిగింది. మనము వాక్యం నుండి ఆలకించడానికి ప్రయత్నం చేద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుండి మనం ఆలకిద్దాము. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ప్రియులారా, బాప్తిస్త యోహాను యొక్క జీవితము ఎలా ప్రారంభమైంది అన్నది మనకు తెలుస్తూ ఉన్నది. అతడు వాగ్దాన ఫలపుత్రుడు అండి. వాంఛలకు తావు లేనటువంటి ఆ వయస్సులో దేవుని యొక్క ఆనతి ప్రకారము లేక దేవుని యొక్క వాగ్దానము ప్రకారము జన్మించిన వాడే యోహాను. ఈ బాప్తిస్త యోహాను ఎటువంటి జీవితాన్ని జీవించటం అనేటటువంటిది జరిగింది అంటే అతడు నాజీరుగా ఎంచబడతాడు. ఇక్కడ నాజీరు అనేటటువంటిది ఒక వ్రతము అండి. మనము పరిశుద్ధ గ్రంథమును చూస్తూ ఉంటాము. ఆ నాజీరు వ్రతాన్ని తీసుకున్న వాళ్ళు మద్యమును కానీ లేక మరొక దానిని కానీ సేవించక తల వెంట్రుకలు కత్తిరించుకొనక ఆ కొన్ని నెలలు కానీ కొన్ని రోజులు కానీ నాసిరిగా ఉండదలిచినప్పుడు ఆ కాలం అంతా కూడా దేవదేవునికి పరిపూర్ణమైన అంకితులుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వాస్తవానికి బాప్తిస్త యోహాను తన జీవిత కాలం అంతా కూడా దేవదేవునికి పరిపూర్ణాంకితుడిగా బ్రతకటానికి తల్లి గర్భములో ఉండగానే పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణుడు అయ్యాడు అంటూ వాక్కు తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, అతడు ఎంత గొప్పవాడు అన్న దానిని ఈనాడు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అతడు ప్రవక్తల కంటే కూడా గొప్పవాడు అంటూ ప్రభు యేసు అతనికి కితాబు ఇవ్వటం జరిగింది. ఏంటి? ప్రవక్త అనేటటువంటి వ్యక్తి దేవుని యొక్క సమాచారాన్ని లోకానికి ఎరుక చేయటానికి ఎన్నుకోబడినవాడు. కానీ ఇక్కడ ప్రవక్త కంటే గొప్పవాడు అంటే దేవదేవుడే శరీరధారుడిగా ఈ లోకానికి జన్మించినప్పుడు ఈ లోకములో ఉన్నటువంటి ఆనాటి ప్రజలకు దేవదేవుని అద్వితీయ కుమారుని ఆ లోకస్తులకు చూపటానికి ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వాడు కాబట్టి ఇతడు ప్రవక్త కంటే గొప్పవాడు. అదే కాదు అండి, ఆ దేవదేవుని కనులారా కాంచినవాడు. ప్రవక్తలందరూ కూడా మెస్సయ్య వస్తాడు, వచ్చి మరలా దావీదు మహారాజు ఏ విధంగా ఇశ్రాయేలీలను పరిపాలించాడో, ఎంతటి ఉన్నతమైన స్థితికి ఇశ్రాయేలీలను తీసుకొని వెళ్ళాడో, వచ్చే మెస్సయ్య అంతటి ఉన్నతమైన స్థితికి ఇశ్రాయేలీలందరినీ తీసుకుని వెళతాడు అంటూ ఈ మెస్సయ్య గురించి ప్రకటించారే కానీ ఏ ప్రవక్త కూడా మెస్సయ్యను కన్నులారా చూడలేదు. కానీ యోహాను విషయానికి వచ్చేసరికి అతడు యేసు ప్రభుని కన్నులారా కాంచటమే కాదు, లోకానికి యేసయ్యను ఎరుక చేశాడు అండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని మనం ఆలకిద్దాము. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రియులారా,
లోకానికి యేసయ్యను ఏ విధంగా ఎరుక చేశాడు అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఒక వ్యక్తి గురించి మనము ప్రకటించటానికి ఆ వ్యక్తి గురించి మనకు పరిపూర్ణంగా తెలియాలి. ఒక వ్యక్తిని లోకానికి పరిచయం చేయటం అంటే ఆ వ్యక్తి యొక్క ఇష్టాలు, ఆ వ్యక్తి యొక్క తత్వం మనకు తెలిస్తే ఆ వ్యక్తిని సరి అయిన విధముగా మనం లోకానికి పరిచయం చేస్తూ ఉంటాము. అదే విధంగా యేసు ప్రభు గురించి పరిపూర్ణముగా తెలిసినటువంటి వ్యక్తిగా యోహాను యేసుని లోకానికి పరిచయం చేసిన ఆ మాట ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఆనాడు పాపాలను తీసుకొని వెళ్ళటానికి, బలి సమర్పణ చేయటానికి ఏ విధముగా ప్రధాన యాజకుడు మచ్చ కానీ, ముడత కానీ, మరక కానీ, ఏ లోపము లేనటువంటి ఒక గొర్రెను కానీ, మేకను కానీ బలి సమర్పణ చేస్తాడో అదే విధంగా ఇక్కడ యేసుని లోకానికి అలా పాపాలను మోసుకొని పోయేటటువంటి గొర్రె పిల్లగా లోకానికి ఎరుక చేసినటువంటి వ్యక్తి యోహాను గారు. ప్రియులారా, అంతటి గొప్ప స్థితి కలిగినాడు కాబట్టే యోహాను గురించి ప్రభు పలుకుతున్న మాట, ఇతడు ప్రవక్త కంటే గొప్పవాడు. అదే కాకుండా యోహాను చేత యేసు బాప్తిసం పొందాడు అండి. ఇక్కడ బాప్తిసం పొందే సమయంలో కూడా జరిగినటువంటిది మనం కనుక జ్ఞాపకము చేసుకుంటే, యేసు యోహాను దగ్గరకు వచ్చినప్పుడు యోహాను అంటున్నాడు, అయ్యా నీవా నా చేత బాప్తిసం పొందేది, నేనే నీ చేత పొందాలి. అంటే యోహాను సన్నిధికి బాప్తిసం పొందటానికి వస్తూ ఉన్న ఆ ప్రజలకు యోహాను ఇస్తూ ఉన్న బాప్తిసము పాప క్షమాపణ బాప్తిసముగా ఎంచబడుతూ ఉంది. అనగా ఎవరైతే తన వద్దకు వస్తున్నారో వారందరూ కూడా తమ పాపాలు ఒప్పుకుంటున్నారు. అలా తమ పాపాలను ఒప్పుకున్నటువంటి ఆ వ్యక్తులందరినీ కూడా యోహాను యోర్దాను నదిలోకి తీసుకొని వెళ్ళి అక్కడ యోర్దాను నదిలో వారికి బాప్తిసం ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ బాప్తిసం అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే ఎమర్షన్ అంటారు, అంటే ముంచటం. ఇక్కడ ఆయన వారిని ఆ యోర్దాను నదిలోకి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్లను శుద్ధి చేసి పంపిస్తూ ఉన్నాడు. మరి యేసు యోహాను దగ్గరకు వచ్చినప్పుడు యేసు ఏ పాపము లేనివాడు కదా, పాపరహితుడు కదా, పాపరహితుడు తన యొద్దకు వచ్చి బాప్తిసం పొందటమా అని ఆయనకు అనుమానం రావటం వల్ల అదే మాట యేసుతో పలికితే యేసు అంటున్నాడు కదా, నేటికి ఇది కొనసాగనివ్వని, ఎందుకంటే నువ్వు ఇవ్వవలసిన స్థితిలో ఉన్నావు, ఈ లోకస్తులందరూ పొందవలసిన స్థితిలో ఉన్నారు. అదే కాకుండా అక్కడ ఒక గొప్ప సంఘటన జరుగుతూ ఉంది అండి. ఏంటి అంటే, ఎప్పుడైతే యోహాను చేత యేసు బాప్తిసం పొంది బయటకు రావటం జరిగిందో ఆకాశము తెరవబడింది. ఆకాశం నుండి దేవుని యొక్క వాణి వినిపించింది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని. అంటే ఆనాటి ప్రజలందరికీ అర్థం అవటానికి యోహాను యేసుని లోకానికి పరిచయం చేసింది గొర్రె పిల్లగా అయితే, అక్కడ మరొక విధముగా యోహానుకి యేసుని దేవుడు పరిచయం చేస్తున్న మాట, ఇతడు నా దివ్య కుమారుడు. ప్రియులారా, ఇది అతి ముఖ్యమైనటువంటిది అండి. పరిశుద్ధ గ్రంథమందు దేవుడు ఏ వ్యక్తిని కూడా నా కుమారుడు, నా దివ్య కుమారుడు అని పలకలేదు. ఇదే విషయాన్ని మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో మనం ఆలకించాము. ఏంటి అంటే, తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు అని. ఈ అద్వితీయ కుమారుడు అనేటటువంటి వ్యక్తి దేవదేవునితో సమానుడుగా ఆది నుండి ఉన్నవాడు, మాటగా ఉన్నవాడు అంటే మనం తెలుసుకొని ఉన్నాము. అటువంటి ఆ యేసుని లోకానికి పరిచయం చేయటానికి పంపించబడ్డాడు కాబట్టి యేసు చేత యోహాను శ్లాఘించబడ్డాడు. యేసు ఇచ్చినటువంటి గొప్ప కితాబు ఏంటి అంటే, ఇతడు ప్రవక్తలందరికంటే కూడా గొప్పవాడు. వాస్తవానికి చరిత్ర చూసుకుంటే దాదాపు 700 సంవత్సరాల నుండి ప్రవక్త అన్నవాడు ఇజ్రాయేల్ ప్రజలలో లేడు. ఆఖరి ప్రవక్తగా యోహాను, అదేవిధంగా మొట్టమొదట యేసుని విశ్వసించిన విశ్వాసిగా, యేసు గురించి లోకానికి ఎరుక చేసినటువంటి శిష్యుడిగా యోహాను 2 పాత్రలు అక్కడ పోషిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే యేసు యోహాను గురించి అంత గొప్పగా చెప్పడం జరిగింది. అతని జీవిత విధానాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం నుంచి మనకు అర్థమవుతూ ఉంటుంది. వేసుకోవటానికి ముతక వస్త్రాల కంటే హీనమైనటువంటి ఒంటె చర్మాన్ని కప్పుకున్నాడు అండి.
తిండి తిప్పలంటారా, అతనికి లెక్కలోకి కావు. ఏదో అక్కడ దొరుకుతున్నటువంటిది, ఆ యోర్దాను నది ప్రాంతంలో దొరుకుతున్నటువంటి ఆ యొక్క పొట్టు తేనె కానివ్వండి, లేక మిడితోలు కానివ్వండి, ఏదో తింటూ బ్రతుకుతూ ఉన్నాడు. తాను వచ్చిన పని మీద దృష్టి పెట్టాడే కానీ తన యొక్క బ్రతుకు ఎలా ఉంది అన్న దాని గురించి ఆయన పట్టించుకోలేదు. అతడు ముక్కుసూటిగా వెళ్ళేటటువంటి వ్యక్తి అండి. దేవుని యొక్క రాజ్యాన్ని ఆనాటి ప్రజలకు ఎరుక చేయడానికి పంపించబడ్డాడు. కాబట్టి ఆయన పలికిన మాటలను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆడు రాజు కానివ్వండి, రారాజు కానివ్వండి, చట్టాన్ని కనుక ధిక్కరించినట్లయితే, దైవాజ్ఞలను కనుక ధిక్కరించి కనుక అతడు కనుక ప్రవర్తిస్తూ ఉంటే అతన్ని ఖండించటం అన్నటువంటిది యోహాను చేసినటువంటి మొదటి పని. హేరోదు రాజు చేసిన తప్పుకి అతనిని కూడా వదలకుండా అతనిని ఖండించడం కూడా జరిగింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే అతడు అగ్ని లాంటి వాడు అండి. పనికి రాని దానిని అంతటిని కూడా కాల్చివేసేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు. ఆయన అంటున్నాడు కదా, గొడ్డలి సిద్ధముగా ఉన్నది, తూర్పార పట్టడానికి చాట సిద్ధముగా ఉన్నది, పనికి రాని దానిని అంతటిని కూడా పెరికి వేయటానికి సిద్ధంగా ఉన్నది అంటూ ఆయన ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన అంతా ఒక విధానం అయితే, మరొకటి ఏంటి అంటే ప్రియులారా, అతడు మెస్సయ్య రాకకే ఆనాటి ప్రజలను సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆనాడు ప్రవక్త అయిన మలాకి పలికిన మాటలాగా రక్షకుని రాకను సిద్ధం చేయటానికి అతడు పంపించబడిన వ్యక్తిగా తన పనిని పరిపూర్ణంగా నెరవేర్చాడు. యోహాను గారి యొక్క మాటలను మనం కనుక జ్ఞాపకము చేసుకుంటే ఆయన పలుకుతూ ఉన్నాడు కదా, ఎత్తు పల్లాలు సరిచేయబడాలి. మన జీవితాల్లో సంభవించినటువంటి, మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ ఎత్తు పల్లాలను మనం సరి చేసుకోవడానికి సిద్ధపడాలి. పల్లం అనగా పాపములో కూరుకుపోవటము, ఎత్తు అనగా అహంభావానికి, గర్వానికి సూచికంగా ఉన్నాయి. ఈ రెండు కూడా సమానం అవ్వాలి. మనలో ఉన్న గర్వాన్ని తీసివేయబడాలి, మనలో ఉన్నటువంటి పాపపు స్థితిని మనము విడనాడాలి. ఎందుకు అంటే రానై ఉన్నటువంటి ఆ మెస్సయ్యను మనము స్వీకరించాలి అంటే గర్విష్ఠులుగా ఉండకూడదని చాటి చెప్పినటువంటి వ్యక్తి యోహాను గారు. ప్రియులారా, మరొక విషయాన్ని ఇక్కడ మనం గమనిద్దాము. యేసు ప్రభు యొక్క రాకకై ఆనాటి ప్రజలను సిద్ధపరచుతూ ఉన్న సమయములలో అనేక మంది ఆయన దగ్గరకు వచ్చారు అండి. వచ్చి వారి యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. నీవు ఇంతగా చెబుతున్నావు కదా, ఇంతగా చేస్తున్నావు కదా, నీవు మెస్సయ్యవా అని పలికినప్పుడు యోహాను గారు అంటున్నాడు కదా, నేను మెస్సయ్యను కాను, నా తర్వాత మరొకడు వస్తాడు, నేను మీకు నీటితో బాప్తిజం ఇస్తూ ఉంటే అతడు మీకు అగ్ని చేత బాప్తిజం ఇస్తాడు అని పలుకుతూ ఎంతగా తన దీనత్వాన్ని వ్యక్తం చేశాడు అంటే, నేను రానున్నటువంటి మెస్సయ్య యొక్క పాదరక్షల వారును తీయటానికి కూడా పనికి రాను. ప్రియులారా, ఇట్స్ చాలా ఈజీ అండి యోహాను గారికి. తన గురించి తన గొప్పలు చెప్పుకోవడం చాలా ఈజీ, చాలా తేలిక. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన యొక్క విధి విధానాలు బట్టి, ఆయన జీవిత విధానాన్ని బట్టి నేనే మెస్సయ్యను అని తన గురించి తాను చెప్పుకోవచ్చు. కానీ ఎంత స్థితికి దిగాడు అంటే ఆఖరికి ఆయన వేసుకున్న చెప్పులకున్న వారు తీయటానికి కూడా నేను అనర్హుడను అంటూ తన యొక్క దీనత్వాన్ని అతడు లోకానికి ఎరుక చేశాడు. ప్రియులారా, ఇది యోహాను యొక్క గొప్పతనము అండి. తనను తాను పరిపూర్ణంగా తగ్గించుకున్నాడు. తనను తాను పరిపూర్ణంగా తగ్గించుకున్నాడు కాబట్టి తాను ఏ పని నిమిత్తమైతే ఈ లోకానికి పంపించబడ్డాడో ఆ పనిని అతడు పరిపూర్ణంగా నెరవేర్చాడు. అందరినీ యేసు వద్దకు నడిపించాడే కానీ ఎవరిని తన యొద్దకు నడిపించుకోలేదు. ప్రియులారా, ఈ సమయములో మనము ధ్యానము చేసుకుందాం. ఏ వ్యక్తి అయినా సరే, దైవజనుడు అని చెప్పుకుంటున్నా, దేవుని పేరట ప్రకటిస్తున్నా, దేవుని పేరట బ్రతుకుతూ ఉన్న ఆ వ్యక్తి చేయవలసింది ఏంటి అంటే యోహాను గారు చేసిన పనియే. యోహాను ఏ విధముగా యేసుని లోకానికి చూపించాడో, ఏ విధముగా లోకస్తులందరినీ యేసు దగ్గరికి నడిపించాడో, ఆఖరికి తన శిష్యులందరినీ కూడా యేసు వద్దకు నడిపించాడో, వారిలో ప్రముఖుడైనటువంటి వాడు యోహాను గారు, సువిశేషకర్త. ఆ విధముగా ప్రతి దైవజనుడు, ప్రతి గురువు, ప్రతి పాస్టర్ గారు దేవుని నామాన్న బ్రతుకుతూ ఉన్న మాలాంటి వారందరూ చేయవలసిన పని ఏంటి అంటే అందరినీ ప్రభు సన్నిధికి నడిపించాలి. ఇది ప్రత్యక్షముగా మేము చేయవలసిన పని.
దేవుడు మాకిచ్చిన తలాంతులను బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి, దేవుడు మాకు చూపించిన బాటను బట్టి మేము గనక ప్రజలందరినీ మా తట్టు తిప్పుకొని దేవుని మా వెనుక పెట్టుకున్నట్లయితే అయ్యో మాకు అనర్థము. ఎందుకంటే యోహాను చేసినటువంటి పని ఏంటి అంటే యేసుని లోకానికి చూపించాడే కానీ తనను తాను ఏ మాత్రము కూడా లోకానికి చూపించుకోలేదు. అది అతని యొక్క గొప్పతనము. ఎంత స్థితి అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా ఆయన పాద రక్షకులకు అంటే చెప్పులకు ఉన్న వారు తీయటానికి కూడా నేను పనికి రాను అంటూ తనను తాను రిక్త హస్తునిగా అతడు ప్రకటించుకున్నాడు. అదే విధమైన జీవితాన్ని జీవించాడు. ప్రియులారా, తండ్రులుగా తల్లులుగా కూడా లోకానికి యేసుని ప్రకటించిన, లోకానికి యేసుని చూపిన యోహానుల మన కుటుంబస్తులకు మనము యేసుని చూపించాలి. ఇది ఒక పాస్టర్ గారుల పనో, దైవజనుల పనో, గురువుల పనో అని అనకూడదు అండి. బాప్తిసం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి యోహానులా జీవించాలి. ప్రతి వ్యక్తి కూడా లోకానికి తన చిన్న ప్రపంచంలో ఉన్న వారిని యేసు యొద్దకు నడిపించాలి. యేసు గురించి చెప్పాలి. ఏ విధముగా యోహాను యేసు గురించి ఇతడు లోక పాపములను తీసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆనాడు పలికాడో అదే విధముగా బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి కూడా తనకున్న తన చిన్న ప్రపంచములో యేసును తీసుకురావాలి. ఆ ప్రపంచంలో ఉన్న వారిని యేసు యొద్దకు నడిపించాలి. అలా చేస్తే మనము ఖచ్చితంగా యోహానును పోలి జీవించిన వారం అవుతాము. అదే కాకుండా ఒక్కసారి ఆయన జీవన విధానాన్ని గనక మనము గమనించినట్లయితే ప్రియులారా, తప్పును తప్పుగా ఖండించాడు అండి. ఎవరినీ కూడా లెక్కబెట్టలేదు. ఆడు రాజు కావచ్చు, రారాజు కావచ్చు, ఎవడైనా సరే నా దృష్టిలో ఒక్కటే, అతడు దేవుని యొక్క చట్టాన్ని మీరాడా తప్పు చేసినట్టు లెక్క. అంటే తప్పును ఖండించే ధైర్యస్తుడండి, ముక్కుసూటిగా వెళ్ళే మనిషి అండి. మనము చాలాసార్లు ఈ పని చేయటం మానివేస్తున్నాం. ఎవరెవరో దగ్గరికి వెళ్ళక్కరలేదు అండి. మన వారినే, మన చిన్న ప్రపంచంలో మనకు పరిచయస్తులనే వారు ఏదైనా తప్పిదాలు చేస్తూ ఉంటే వారికి నచ్చ చెప్పి వారి వక్ర మార్గం నుండి సక్ర మార్గంలో నడిపించేటటువంటి స్థితిని ప్రభు మనకి ఇచ్చాడు. అది మన బాధ్యత అన్నది మనము విస్మరించకూడదు. అన్నింటికి మించి ప్రియులారా, యేసుని లోకానికి చాటటమే కాదు, యేసుని స్వీకరించటం మనం నేర్చుకోవాలి. ప్రియులారా, తగ్గింపుతనం అనేటటువంటిది అతి ముఖ్యమైనటువంటి గుణము. దీనినే దీనత్వము అంటూ ఉంటారు. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది అంటూ యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చాలా స్పష్టంగా ఎరుకొచ్చేశారు. అసలు దీనత్వము అనేది అతి ముఖ్యమైన యోహానుకి ఉన్న గుణముగా మనము ఎంచాము. అందుకే ఆయనను గురించి యేసు పలికిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఇక్కడ దీనత్వము అనేటటువంటిది ఏం తెలియచేస్తుంది యోహాను గురించి? ఏమి తెలియచేస్తూ ఉంది అంటే తాను దేనికి పనికి రాని ఒక సేవకుడిగా ఆయన తనను తాను ఎంచుకున్నాడు. అదే విధంగా బ్రతికాడు అండి. ఇది ముఖ్యము. అతడు బ్రతికాడు. అతడు మాటలతో చెప్పటము కాదండి, తన బ్రతుకునే ఒక ఉదాహరణగా లోకానికి చాటాడు. అది అతి ముఖ్యమైనటువంటిది. ఈ లోకానికి తన బ్రతుకునే దీనాత్ముడిగా చాటినటువంటి ఆ వ్యక్తిని పోలి మనము జీవించాలి అంటే మనము కూడా దీనాత్ములుగా మారాలి. ఈ దీనత్వమునకు వ్యతిరేకత గర్వము. ప్రియులారా, యోహాను గారు పలికిన మాటలలో ఒక మాట, లోయలు పోడ్చబడాలి, కొండలు సదును చేయబడాలి. కొండలు అంటే గర్వము అని మనం తెలుసుకున్నాము. లోయ అంటే పాపపు స్థితి. ఈ లోయలలో బ్రతుకుతున్న మనము మన స్థితిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఒకటి బలహీనత వలన తప్పులు చేయటం, రెండవది తప్పునే బలహీనతగా మలచుకొని బ్రతకటం. రెండవది చాలా డేంజరస్ అండి. ఏదో కొన్నిసార్లు మానవ బలహీనత వలన లేకపోతే పరిస్థితుల ప్రభావం వలన కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అది ఏ తప్పన్నా కావచ్చు అండి.
దొంగతనం కావచ్చు, లేకపోతే అసహించుకోవడం కావచ్చు, లేకపోతే వ్యభిచరించడం కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. ఏదో ఒక సంఘటన మనలను ఒక తప్పు చేయడానికి ప్రేరేపిస్తే అక్కడ ఆగిపోగలగాలి మనము. కానీ ఆ తప్పులో కూరుకుపోతూ ఆ తప్పునే జీవిత ప్రమాణముగా మలచుకొని సమర్థించుకుంటూ తప్పులు చేసుకుంటూ ముందుకు పోతే ఆ లోయలో, ఆ ఊబిలో కూరుకుపోయిన వాళ్ళం అవుతాం. ఆ పరిస్థితులలో మన స్థితి ఏంటి? మన స్థితి ఏంటి అంటే ఒక్కటేనండి, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా లోకానికి పరిచయం చేయబడిన యేసయ్య తట్టు తిరిగి, అయ్యా నేను కూరుకుపోతున్నా, ఈ యొక్క జీవితంలో కూరుకుపోతున్నా, ఈ ఊబిలో కూరుకుపోతున్నా, కాబట్టి నీ యొక్క అభయ హస్తాన్ని నాకు అందించు, నన్ను పైకి లాగు అని చెప్పగలిగే మనసు మనకు ఉండాలి అండి. ఇక మరొకటి ఏంటి అంటే కొండలు చదును చేయబడాలి. ప్రియులారా, గర్వము మనిషి వినాశనానికి నాంది పలుకుతుంది. అసలు లోకానికి పాపము అన్నది ఎలా వచ్చింది అంటే సైతాను ద్వారా. ఆ సైతాన్ అనే లూసిఫర్ ఒకప్పుడు దేవుని యొక్క దూతండి. కానీ ఆ దేవుని దూత గర్విష్ఠుడై దేవునికి వ్యతిరేకించటం వల్ల దేవుడు అతనిని శిక్షించి అతనికంటూ ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు, అదే నరకం. మనలో చాలా గర్వం ఉంది అండి. పైకి కనిపించదు, కానీ అంతరాంతరాలలో, హృదయాంతరాలలో ఈ గర్వము అన్నది చోటు చేసుకుంటే దేవునికి మన బ్రతుకులో స్థానము లేకుండా పోతుంది. కాబట్టి గర్వము అనేది ఇతరుల ఎడల మనం ప్రవర్తించే తీరును, యేసు ప్రభు ఎడల ప్రవర్తించే తీరును, మన ఎడల మనము ప్రవర్తించే తీరు మనకి ఎరుక చేస్తూ ఉంటుంది. మరొకసారి ఈ గర్వము గురించి ఎక్కువగా ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈ రెండింటిని ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుందాం. లోయ, ఎత్తైన కొండ, ఈ రెండు కూడా చదును చేయబడాలి. అలా చదును చేయబడినటువంటి స్థితి కలిగిన వారుగా రానున్న క్రీస్తు జన్మదినాన్ని మనసారా కొనియాడుకోవటానికి, ఆ యేసు ప్రభుని మన బ్రతుకుల్లోకి పరిపూర్ణంగా ఆహ్వానించుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ్య. ప్రభువా, ఈనాడు యోహాను గురించి మేము ధ్యానము చేసేలా చేసినందుకు మీకు వేలాది స్తోత్రాలు. నేను ఆయన పాదరక్షకుల వారునైనాను, విప్పటానికి పనికిరాను అని తన దీనత్వాన్ని వ్యక్తం చేసినటువంటి ఆ యోహానును పోలి మమ్ములను మేము తగ్గించుకొని మీ సాన్నిధ్యానికి చేరి మీ కృపకు పాత్రులమయ్యేలా అనుగ్రహించండి. రానున్న మీ దివ్య కుమారుని జన్మదినాన్ని అర్థవంతముగా చేసుకోవటానికి మాకు కావలసినటువంటి పరిస్థితులను కల్పించమని, వనరులు సమకూర్చుకునేలా చేయమని మా నాథుడు మీ ప్రియ కుమారుడు యేసయ్య నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. సర్వశక్తుడు, దయామయుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు క్రీస్తుచే మిక్కిలిగా ప్రేమించబడుచున్న ప్రియులారా, ప్రతి నెల 2వ శనివారం పెదపాడునందు జరుగుచున్న సంపూర్ణ దిన ప్రార్థనకు మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము.
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.